ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే, బీఆర్ఎస్ పార్టీ స్పందించలే. స్పందించాలనుకుంటే మళ్ళీ ఇద్దరు ఫోన్లు మాట్లాడుకోవాలి. కేటీఆర్ గారును రేవంత్ రెడ్డి గారు ఫోన్ మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడాలి, నేనేం మాట్లాడాలి. ఆర్కే గవర్నమెంట్ ఇడా ఇంకా ఏం తెలియటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటాడు. ఈయన ఈ కేసీఆర్ కొడుకు ఏమంటాడు, నేను రేవంత్ రెడ్డి ఒకటట. మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్తుల విషయంలో వెంటనే చర్చ జరపాలి, ఎంక్వైరీ చేయాలి, విచారణ జరపాలి. ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాయి, రేవంత్ రెడ్డి గారి పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, కేసీఆర్ కుటుంబం పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, వాళ్ళ తల్లే నా కొడుకు మరణ ఒక మిస్టేక్ అంటున్నది, ఏం జరిగింది, మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు చనిపోయారు, ఎన్ని రోజులకు హాస్పిటల్ వర్గాలు చనిపోయినట్టు డిక్లేర్ చేశారు, ఎందుకు లేట్గా డిక్లేర్ చేశారు, ఎవరి కోసం లేట్గా డిక్లేర్ చేశారు, దీని మీద పక్కా విచారణ జరగాలి. దీని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆస్తి పంపకాల విషయంలో ఎవడన్నా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు ఎవడన్నా. కానీ ఇక్కడ ఆస్తి పంపకాలు కేసీఆర్ను మన కేటీఆర్ను రేవంత్ రెడ్డి కొట్లాడుకుంటున్నారు.